ఒకవేళ మీరు నిన్నటి వ్లాగ్ చూడకపోయి ఉంటే నేను డెడ్ లిఫ్ట్స్ ఒక్కటే చేయగలిగాను. సో ఈరోజు మళ్ళీ బ్యాక్ ట్రైన్ చేద్దామని అనుకున్నాను. సో దట్స్ వాట్ ఐ డెడ్. పుల్అప్స్ చేసిన. పుల్అప్స్ అన్ఫార్చునేట్లీ ఐ వాజంట్ ఏబుల్ టు రికార్డ్ మై సెషన్ బికాజ్ ఈరోజు జిమ్లో చాలామంది ఉండే. సో ఐ వాజంట్ ఏబుల్ టు వ్లాగ్. ఓన్లీ వన్ సెట్, నా మెయిన్ సెట్ని రికార్డ్ చేయగలిగాను. I did 5 sets of 4 pull-ups with added weight of 40 kgs. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఇంటి దగ్గర ఉండే జిమ్కి మళ్ళీ వచ్చి I finished off the rest of the session, which is just like some light arms and some rear delt work. A lot of people don't realize how important it is to work on the rear delts. Shoulder injuries. Okay, one of the main reason is your imbalance in your rear delts. మనం జనరల్గా బెంచ్ ప్రెస్ లేదా ఓవర్ హెడ్ ప్రెస్ అట్లాంటి వెయిట్ ట్రైన్ చేసినా కానీ మన యాంటీరియర్ డెల్స్ ట్రైన్ అవుతాయి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ నెగ్లెక్ట్ దట్ రియర్ డెల్స్, అండ్ దట్ ఈస్ ద రీజన్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ షోల్డర్ పెయిన్ అండ్ ఆల్ దట్ స్టఫ్. నాకు ఇంతకుముందు when it happened, I used to train rear delts every single day, and that kind of like balanced it out. So, and also not just that, like overall, like around delta, the 3D look radanki, it's like one of the most important muscle group. Yeah, we all focus on the anterior delts, but we kind of neglect the rear delts. So to be honest, you can train your face pulls and the rear delt flies every single day because it's the smallest muscle group. It's one of the small muscle group. You don't really have to train it like once a week or anything like that. Yeah. Oh, it's a little too heavy, but yeah. So it's kind of a good thing in a muscle group. If you injured your muscle group, do not let it rest. So, Naku, I am having a lot of. I kind of injured my brachioradialis, which is this part. So whenever I do any kind of like pulling movement, it kind of like ends up hurting it. So one thing I kind of like remedy it is by training it every single day, and not training it as in I don't go like really intense. It's just like to a muscle group lo blood pump చేసుకోవడమే. So it's like very light weights. Just every single day a movement చేస్తాను అంతే. Not every single day. I try to do that, but not every single day. Some like weekly, maybe 3 or 4 times. నార్మల్గా నేను అట్లా ఇఫ్ ఐ డోంట్ లైక్ వార్మ్ అప్ that muscle group and డైరెక్ట్గా పుల్అప్స్ అట్లాంటివి చేస్తే ఇట్ విల్ గివ్ మీ అ లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్. బట్ prior to working out, if I just like do some very light work of the hammer curls or something just to get the blood inside, I'll feel much more confident and also much more comfortable while doing that. So that is the whole point behind why I do this. And the gym has just gone empty. ఎవరు లేరు ఇప్పుడు జిమ్లో. యా, వచ్చినప్పుడు ఉండే ఇద్దరు ముగ్గురు. సో ఐ వాజ్ లైక్ కొంచెం మెల్లగా మాట్లాడుతుండే because I didn't want to cause any inconvenience anyways. ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. సో the gym's all ours. Yeah. చాలా మంది చూస్తున్నాయి మధ్యలో. I wouldn't call them beginners.
వెయిటెడ్ పులప్స్ చేస్తున్నారు. భయ్యా వెయిటెడ్ పులప్స్ ఫామ్ పర్ఫెక్ట్ రాకపోతే యూ ట్రైన్ విత్ ద నార్మల్ బాడీ వెయిట్. మీ బాడీ వెయిట్ని పర్ఫెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇఫ్ యు ఆర్ రియలీ యాజ్ స్ట్రాంగ్ అప్పుడు వెళ్ళగా వెయిటెడ్ పులప్స్కి ప్రోగ్రెస్ కాండి. సో బేసిక్గా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ పులప్స్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయరు, ఈడి దాకా పోతారు మా అంటే. సో వెన్ దే డూ పులప్స్ ఇక్కడికి పోయి ఆపేస్తూ ఉంటారు. లేదా కొంతమంది ఏమో ఇట్లా, అరే భయ్యా స్విమ్మింగ్ చేస్తున్నావా నువ్వు, జంపింగ్ చేస్తున్నావా, అసలు ఏం ట్రైన్ చేస్తున్నావు భయ్యా? నీ కంప్లీట్ లాట్ అనేది కంప్లీట్గా ఇక్కడ దాకా వచ్చినప్పుడు లాట్ ఎంగేజ్మెంట్ అనేది కంప్లీట్గా ఉంటుంది, లాట్ యాక్టివేషన్ అనేది మాక్సిమం ఉంటుంది. సో ఇక్కడ దాకా రావాలంటే ఆ బార్ అనేది నీ చిన్కి పైనకు పోవాలి. అది కాకుండా నువ్వు ఇక్కడ ఈ రేంజ్ ఆఫ్ మోషన్ చేసి ఏం ట్రైన్ చేస్తున్నావు? నీ ఈగోని బూస్ట్ చేసుకోవడం తప్పితే నువ్వేం చేస్తలేదు. సో పులప్స్ ఫస్ట్ నీకు వచ్చేంత పర్ఫెక్ట్ చేసుకో. వెయిటెడ్ పులప్స్ రాకపోతే దట్స్ ఫైన్, వర్క్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ యువర్ స్ట్రెంగ్త్. ఒకసారి స్ట్రెంగ్త్ బిల్డ్ అయిన తర్వాత అప్పుడు వెయిటెడ్ పులప్స్ చేయి. ఆ వెయిటెడ్ పులప్స్ అనే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్తో చేయి. ఒకటి వస్తే ఫైన్, ఒకటే రాని, రెండు వస్తే రెండే రాని. అంతేగాని షో ఆఫ్ చేయాలి, ఎక్కువ రెప్స్ చేయాలి అని సగం సగం చేసి నేను ఇన్ని రెప్స్ చేసిన ఆడడంలో పాయింట్ లేదు ఐ ఫీల్. సో యా, ఐల్ హ్యావ్ లైక్ 2 more sets of 8. ఈరోజు చాలా వర్టికల్ పుల్లింగ్ ఉండే యాక్చువల్లీ. వెయిటెడ్ పులప్స్ 40 kgs తో ఐ డిడ్ లైక్ 5 sets of 4. ఇప్పుడు 2 sets of 8 చేస్తాను, జస్ట్ టు గెట్ గుడ్ పంప్ అంతే. కిందకి ఆల్ ద వే డౌన్, పైకి కంట్రోల్ ద వెయిట్, ఆల్ ద వే డౌన్, కంట్రోల్ ద 3. Yeah, we're not bodybuilders. I don't really like having a huge body, but this is just a side effect of this is just a side effect of training consistently and putting in the hard work and training smart. So yeah, anyways, you can see my arms are already pumped up. So yeah, I think it's good. I'll see you guys tomorrow. Yeah, stay tuned guys. Excuse me. అయిపోయింది చికెన్ తండూరి తినడం. ఇప్పుడు ఫర్ మై డిజర్ట్, దిస్ ఇస్ మై ఫేవరెట్ మీల్. నిన్న వ్లాగ్లో కూడా ఐ టోల్డ్ యూ అబౌట్ దిస్. బేసిక్గా అది వాల్మార్ట్లో దొరుకుతుంది. ఇట్స్ కాల్డ్ గ్రేట్ వాల్యూ స్ట్రాబెరీ క్రీమ్ వేఫర్స్. Bro, this stuff is like, I love it so much. Which brings me to the topic. A lot of people might be wondering, yendi sweets endi, how are you maintaining such a physique while eating such food ani? Guys, I'll be very honest with this. I think I'm kind of like blessed in this aspect. Naku koncham metabolism is like relatively fast compared to other individuals. And also, na training time anedi నేను జిమ్కి పోయినా అంటే 2 గంటలు అట్లా వర్కౌట్ చేస్తాను. అండ్ ఆల్సో నాకు మసిల్ మ్యాస్ కూడా చాలా ఎక్కువ. క్యాలరీ రిక్వైర్మెంట్ ఈస్ బేసిక్లీ మచ్ హయ్యర్ కంపేర్ టు యూ గైస్. అందుకే నేను ఈ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి ఇది నాకు తినాల్సి వస్తుంది. ఒకవేళ నేను ఇది తినకుండా ఓన్లీ క్లీన్ ఫుడ్స్ తిన్నా అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా క్యాలరీ ఇంటేక్ని మీట్ కాలేను. అప్పుడు నా పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది, ఈ వెయిట్లో నేను ఉండలేకపోతాను. సో దట్ ఈస్ ద హోల్ రీజన్ వై ఐ ట్రై టు లైక్ ఇంక్లూడ్ సచ్ ఫుడ్స్ which is not healthy and which is something that I don't suggest to anyone. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 80% healthy food తిని 20% you can like 10 to 20% every single day. నీకు నచ్చినది కొంచెం క్యాలరీ రిక్వైర్మెంట్, వాట్ ఎవర్ ద క్యాలరీ రిక్వైర్మెంట్ ఇస్, అది చూసుకొని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని నువ్వు ఎంత ఫుడ్ తీసుకుంటున్నావు, ఆ క్యాలరీ రిక్వైర్మెంట్లో 20%, 10 to 20% ఆఫ్ ద క్యాలరీస్ లేదా 10 to 15% ఆఫ్ ద క్యాలరీస్ నీకు నచ్చిన ఫుడ్స్ నుండి తీసుకో. ది ఓన్లీ రీజన్ వై ఐఎమ్ ఏబుల్ టు లైక్ మెయింటైన్ దిస్ స్టఫ్ అంటే నాకు ఐ ఫౌండ్ అ వే టు కైండ్ ఆఫ్ లైక్ ఇంటిగ్రేట్ మై హెల్దీ మీల్స్. అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది నేను డెఫినెట్గా తింటాను. అండ్ ఆల్సో ద థింగ్ దట్ ఐమ్ ల్యాకింగ్ ఇస్ ద వెజీస్, బట్ ఐ ట్రై టు ఇన్కాపరేట్ హియర్ అండ్ దేర్. సో ఆ విధంగా నేను ప్రోటీన్ అనేది, కార్బ్స్ అనేది డెఫినెట్గా నాకు పర్ఫార్మెన్స్ ఉండాలి. సో ఇవన్నీ నేను ఇన్కార్పొరేట్ చేసి నాకు నచ్చిన విధంగా దీన్ని చేసుకున్నాను కాబట్టి నేను ఇన్ని రోజులు సస్టైన్ కాగలుగుతున్నాను. అండ్ నాకు ఇది వర్కౌట్ అయింది. మీరు కూడా నన్ను చూసి నాలాగా తింటా అంటే మీకు వర్కౌట్ కాదు. మీకు యాప్స్ కావాలంటే కొంచెం మీరు యూ హ్యావ్ టు బీ
కంట్రోలింగ్ దోస్ డైట్స్. ఎందుకంటే మీ యాక్టివిటీ నా యాక్టివిటీ సేమ్ ఉండదు, మీ మెటబాలిజం నా మెటబాలిజం సేమ్ ఉండదు. నేను ఈ టాపిక్ అంతా ఎందుకు తీసుకొస్తున్నా అంటే, నేను చాలా మందిని ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నా, ఈ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్, వాళ్ళు షోకి ప్రిపేర్ అవుతున్నారు అండ్ దే నీడ్ టు గో టు ఎక్స్ట్రీమ్ లెన్స్. అది మీకు అప్లికబుల్ కాదు. మీరు ఉప్పులు కట్ చేసేయడం, నేను కొంతమందిని చూసిన ఫ్రూట్స్ కూడా తినరు. ఎందుకు తినారంటే షుగర్స్ ఉన్నాయి అంటారు. దట్ ఈస్ సచ్ ఎ స్టూపిడ్ థింగ్. బేసిక్గా ఇట్లాంటి హై షుగర్ ఫుడ్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది హై ఉంటుంది. సో ఇది మీరు తినగానే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి. అయితే మీరు హెల్తీ ఫుడ్స్తో లేదా ప్రోటీన్ ఇంకా ఫ్యాట్ హై ప్రోటీన్ ఇంకా ఫ్యాట్స్ ఉన్న ఫుడ్తో మీరు ఎప్పుడైతే తింటారో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గిపోతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే బేసిక్గా ది అమౌంట్ ఆఫ్ టైమ్ యువర్ బాడీ టేక్స్ టు డైజెస్ట్ the sugars into your bloodstream. సో ఏమవుతుందంటే మీ కడుపులో ఆల్రెడీ ప్రోటీన్ ఇంకా ఫ్యాట్స్ ఉన్నాయి కాబట్టి దీని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇది అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ సో బేసిక్లీ యు ఆర్ గివింగ్ ఇట్ అన్ ఎఫెక్ట్. ఇట్లాంటి ఫుడ్స్ తిన్నా కానీ మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మీరు బ్రౌన్ బ్రెడ్ అట్లాంటివి తిన్న ఎఫెక్ట్ ఇస్తున్నారు మీరు. నాట్ టు ద సేమ్ ఎక్స్టెంట్, నాట్ ద సేమ్ కంపారిజన్, నాట్ a very good comparison, but you get the idea, right? So this is one tip that I would like to give you. Make sure the majority of your diet, make sure the majority of your calories are coming from the healthy sources. 80 to 90% healthy sources ఉన్న తర్వాత మీకు ఇట్లాంటి ఫుడ్స్, మీకు నచ్చిన ఫుడ్స్ డైలీ మీరు కొంచెం ఇంకాపరేట్ చేసుకో. హెల్దీ ఫుడ్ తిన్న తర్వాత ఇమీడియట్గా తింటే మీరు ఆ ఫుడ్ని కొద్దిగా ఎంజాయ్ చేయగలరు. అట్లాగే ఆ ఫుడ్ని మీరు ఎక్కువగా తినేసి మళ్ళీ ఆ లూప్లోకి వెళ్ళకుండా ఉంటారు. సో దిస్ ఇస్ one tip I would like to give you. See you guys.